వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనం రీసెంట్గా కాకినాడ జిల్లాకి సంబంధించిన తుని గ్రామంలో ఒక చిన్న పాప 2 ఏళ్ల వయసున్న జ్ఞానేశ్వరి మిస్ అవ్వడం చూసాం. అంటే పాప రోజు రోజుకి తిరిగి వచ్చేస్తుంది, ఒకరోజు 2 రోజులు టైం పడుతుంది. 500 ఎకరాల ఆ ఫారెస్ట్లో ఎక్కడో తప్పిపోయింది, ఇవాళ కాకపోతే రేపైనా పాప తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి మనం ఇన్ని రోజులుగా అనుకుంటూ ఉన్నాం. కాకపోతే పాప ఇప్పటికీ మిస్ అయ్యి ఆల్మోస్ట్ 10 రోజులు గడిచింది. 10 రోజులు గడిచిన తర్వాత కూడా పాపని ఇంకా ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి ఆ గ్రామస్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జల్లెడ పట్టి మరి ఆ పాపని గాలిస్తూ వెతుకుతూ ఉన్నారు. డ్రోన్ల సహాయము, అలానే పోలీసు వాళ్ళు ఆ డాగ్స్తో కూడా స్మెల్స్ చూపిస్తూ, పాప డ్రెస్ స్మెల్ చూపిస్తూ కూడా ఆ చుట్టుపక్కలంతా వెతకడం జరిగింది. అలానే వాళ్ళ పెంపుడు కుక్క మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోవడం అసలు ఇదంతా షాక్కి గురి చేసే న్యూస్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఆ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది, దేవుడా త్వరగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏంటి అనేది రకరకాల వార్తలు వింటున్నాం. అమావాస్య ఉంది కాబట్టి చాలామంది బలి ఇస్తున్నారు, బలి ఇవ్వడానికి పాపను ఎత్తుకెళ్లారు అని చెప్పి కొంతమంది గ్రామస్తులు కూడా మాట్లాడడం చూసాము. చాలామంది ఆస్ట్రాలజిస్ట్ దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మనతో పాటు ఈ విషయం డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ ఒక ఆయన ఉన్నారు. అంటే క్వశ్చన్ వేసుకొని కూడా వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. మనమైతే ప్రస్తుతం ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విషయంలో ఇప్పటివరకు పోలీసులు చేయాల్సినవన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి విందాం. రైట్. హలో గురుగారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నామండి. వినిపిస్తుంది కదా గురుగారు క్లియర్గా? వినిపిస్తుందమ్మా, చెప్పండి. గురుగారు, ఇప్పుడు మనం కాకినాడకి సంబంధించి ఆ చిన్నారి పాప 2 ఏళ్ల వయసున్న పాప మిస్ అవ్వడం ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. దీనికి సంబంధించి 10 days అయింది. దీనికి సంబంధించి అటు పోలీసులు అటు గ్రామస్తులు కూడా గత 10 రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. బట్ పాప 300 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒకళ్ళు చెప్తారు, పక్కనే ఉంది వెతకండి, ఒక అరగంట నడిస్తే గంట, వెహికల్లో వెళ్తే అరగంట అని ఒకళ్ళు చెప్తున్నారు. అసలు మీరు ఇంతకు ముందు కూడా మనం చాలా ఇటువంటి విషయాలపైన డిస్కషన్ చేసాము. అండ్ మీరు ప్రశ్న వేసుకొని కూడా అది ఎంతవరకు నిజం కాదు అని చెప్పినవి కూడా చాలా వరకు విషయాలు కరెక్ట్ అయ్యాయి. సో ఈ ఇష్యూ పైన అసలు మీరు మీ ప్రశ్న పరంగా ఏం చెప్తుంది గురువుగారు? అసలు ఆ పాప ఎక్కడుంది, ఆ పాప ఉన్న సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ అనుకోవచ్చు? నేను కూడా చూస్తున్నాను మాకు 1 week నుంచి, దాదాపుగా అంటే 3-4 రోజుల నుంచి నాకు తెలిసింది. 1 week నుంచి అయిందని తెలిసిన విషయం నాకు. అయితే కానీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ పాప గురించి వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఎంత తల్లడిల్లిపోతుంది. పాయింట్ నెంబర్ 1. అయితే రెండోది, అంత పేదవాళ్ళైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అక్కడ వాళ్ళందరూ అంత స్పందించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అసలు అంటే ఏదో సర్లే వీళ్ళు పెద్దగా సంపన్న పనులు కాదు కదా, పోతే పోయింది అన్నట్టు కాకుండా అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఇంకోటి ఏంటంటే, మనందరం కూడా పాప హ్యాపీగానే ఉండాలి, పాప సేఫ్ గానే ఉండాలనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. నేను గాని మీరు గాని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో ఎంతమంది అయితే ఇప్పుడు వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా పాప బాగుండాలనే కోరుకోవాలి కదా. వారం నుంచి కూడా పాప క్షేమంగా ఇంటికి వచ్చేస్తుంది అన్నట్టుగానే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే కోరుకోవాలి కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే యాక్చువల్ గా అసలు అంటే నేను మీకు ప్రశ్నపరంగా ఏంటి అనేది కూడా పిక్చర్ ఇస్తాను. అది పాజిటివ్ గా రావాలనే కోరుకుందాం మనస్ఫూర్తిగా. అయితే ఎందుకంటే ప్రశ్నలో ఏదో వచ్చిందో అది చెప్పడం నా డ్యూటీ కదమ్మా, నా యొక్క ధర్మం. అక్కడ ఒకటి ఉంటే నేను ఒకటి మాట్లాడకూడదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనే విషయం నేను మీకు విషయం చెప్తా. దీనికి రెమెడీ కూడా ఉంటుంది, మంత్రం కూడా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళు రావాలంటే, ఒకటి, తల్లి తండ్రి జాతకాల్లో సంతానం దూరం అయ్యే యోగాలు ఉంటాయి. అంటే సంతానం పర్టికులర్ గా 5వ భావానికి కేతు సంబంధాలు వచ్చి ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఇలాగే పాపం మిస్ అయిపోతుంటారు. కొంతమంది మిస్సింగ్ లోకి వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత దొరకడం అట్లా ఉంటది. ఓకే. ఇంకొంతమందికి ఏంటంటే పిల్లల జాతకాల్లో ఉంటుంది తల్లిదండ్రులతో దూరం అవ్వాలని, అప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన దగ్గర వాళ్ళ అమ్మాయి యొక్క పర్సనల్ చార్ట్ గానీ వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు గానీ లేవు కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి అని. అమ్మాయిది ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్న సమయం పరంగా చూసుకుంటే
4 గంటల 14 నిమిషాలు ప్రశ్న పడిందమ్మా ఇప్పుడు మనకి. ఉమ్, ఇప్పుడు తులాలగ్నం అయింది ఉమ్, ప్రశ్న. ఉమ్, ఇవాళ నక్షత్రం కూడా మృగశిర నక్షత్రము. ఉమ్, మృగశిర ఈ మృగశిర అనే నక్షత్రంలోనే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. ఉమ్, అదేవిధంగా ఈ పాప యొక్క పరిస్థితి ఎలా ఉంది ఉమ్, అంటే స్టార్టింగ్ లో అంటే దాదాపుగా ఒక 4-5 రోజుల వరకు సేఫ్ గానే గడిచింది ఈ అమ్మాయి విషయంలో. దాని తర్వాత ఉమ్, అంటే ప్రశ్నలో మాత్రం ఇబ్బందికరమే అని చూపిస్తుందమ్మా 100%. ఓకే. ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనే చూపిస్తుంది. కానీ మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే 100% ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలి, రావాలనే కోరుకోవాలి. అవును, అవును, ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదమ్మా. అవును, పేదవాళ్ళదైనా గొప్ప వాళ్ళదైనా ప్రాణం అవును. ప్రాణమే. ఉమ్, తల్లి తల్లే. ఎందుకంటే ఆ తల్లి ఆవేదన పాపం ఆ అమ్మాయి ఆ తల్లి అసలు ఏం తిన్నాదో ఏం తాగిందో ఉమ్, తెలియదు మనకి కదమ్మా. ఉమ్, ఇంత అవును. చిన్న పాప. అవును గురు. అయితే ఇక్కడ ప్రశ్నలో ఏమొస్తుందంటే ఉమ్, వాళ్ళున్న ప్రదేశం నుంచి ఉమ్, ఈశాన్యం వైపు ఉమ్, వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉంటుందో ఉమ్, ఈశాన్యం వైపు, ఎందుకంటే మనకి పంచమ స్థానాన్ని పిల్లల స్థానంగా తీసుకుంటాం. ఉమ్, తులాలగ్నం పడి ఉమ్, శని భగవానుడు ఉమ్, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈశాన్యంలో ఉన్నాడు. అంటే ఈశాన్యంలో అంటే ఐ మీన్ మీనరాశిలో ఉన్నాడు. ఉమ్, సో ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో మీనరాశిని ఈశాన్యంగా చెప్తారు. మీనరాశి ఏమో ఈశాన్యము, మేషము వృషభాన్ని తూర్పుగాను, మన దాన్ని ఆగ్నేయంగాను అట్లా చెప్తారు. ఉమ్, సో ఇలా ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అది ఏం చెప్తుంది, అది జలరాశి అన్న. ఉమ్, ఉమ్, అందుకని 100% జల సంబంధించిన ప్రదేశాల్లో ఉమ్, ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది. ఎందుకు అనాలి, ఏం అక్కడ చక్కగా కూర్చోవచ్చు కదా, ఆడుకోవచ్చు కదా అంటే ఉమ్, కుజరాహువులు మధ్యన ఉంది ఆ శని. ఓకే. అయితే ఇప్పుడు ఈ విషయం ఏదైతే చెప్తున్నానో నేను చెప్తుంది కానే కాదు, అమ్మవారు కల్పిస్తున్నాను అనుకుంటాం ఇప్పుడు మనం. ఉమ్, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైనా ఈ బృందాలు, ఉమ్, ఎందుకంటే అమ్మాయి సేఫ్ గా దొరకాలనే ఉమ్, ఇది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈ బృందాలు నీటి ప్రాంతాలకు దగ్గరలో వెతుకుతేనే ఉమ్, ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు ఏమైనా బయటపడతాయి. నీటికి సంబంధించిన ప్రాంతాలు. నీటి వాళ్ళ ఇంటి నుంచి ఉమ్, ఈశాన్య భాగంలో శని ఉన్నాడు కాబట్టి ఉమ్, నీటి ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే తులాలగ్నానికి పంచమాధిపతి శని అయ్యాడు. ఉమ్, అక్కడ రాహు కూడా ఉన్నాడు పంచమంలో. ఉమ్, ఆ ఈశాన్యంలో 2 పాపగ్రహాల మధ్యన ఉన్నప్పుడు ఏంటంటే అటువైపే వెతకాలి. ఉమ్, 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 అటువైపు వెతికితేనే అది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కొంత క్లూ దొరకడం, తద్వారా ఏదో ఒక, ఇప్పుడు ఎలా ఉందంటే ఉమ్, ఇవాళ దొరుకుతుందా అని నేను 2-3 రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నా. నాకు తెలియదు అసలు ఈ న్యూస్ పెద్దగా. అవును గురువు. 2-3 రోజుల నుంచి చూస్తుంటే అయ్యో ఏంటిది, అయ్యో ఇంత ఇది ఎప్పుడు జరుగుతుంది అని మొత్తం వెళ్తే ఉమ్, అబ్బో అసలు చాలా మంది పాపం ఉమ్, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అవును గురువు గారు. ఇందులో కొంతమంది గజ్జలు కనిపిస్తున్నాయి అన్నారు, ఉమ్, ఇంకొంతమంది ఎవరు ఎత్తుకుపోతున్నారు అన్నారు. అవును. అసలు నిజమేమో బస్సులో కనిపించిందని ఒకరు అంటారు, బస్సులో ఒకరేమో కనిపించిందని. క్షుద్ర పూజలు అమావాస్య వరకు లాస్ట్ టైం ఆదివారం సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి దొరికితే ఈ లోపే దొరకాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 విషయాలు చూపిస్తుందమ్మా బలంగా ప్రశ్నలో. ఏంటంటే ఒకటి, ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జంతువు బారిన పడ్డట్టే చూపిస్తుంది. జంతువు బారిన పడ్డట్టు. చూపిస్తుంది. రెండవది ఉమ్, అది ఒక 5% వరకే, ఎందుకంటే గురు రాసుల్లో ఉంది కాబట్టి ఓకే. ఏదైనా నిజంగానే క్షుద్ర పూజ సంబంధించిన వాళ్ళు ప్రయత్నం చేసి ఉండాలి. ఉమ్, ఒకటైతే వెరీ క్లియర్లీ జంతు బారిన పడ్డట్టనే చూపిస్తుంది. 99%, 95 కూడా కాదు. ఉమ్, ఎందుకంటే అమ్మాయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు అపహరించుకుపోయి ఉండాలి. కానీ 99% అయితే జంతు బారిన క్షుద్ర పూజలు కూడా నాకు పెద్దగా కనిపించట్లేదు ఇక్కడ ప్రశ్నలో. ఉమ్, అదే చూపిస్తుంది. ఏదైనా కానీ వీళ్ళు అడవి జంతువులు ఏదైనా అటాక్ చేసి అడవి ఉండొచ్చు. జంతువులు అటాక్ చేయడం, చిన్నపిల్ల కదమ్మా పాపం, 2 సంవత్సరాలు ఉన్నాయా 2.5 ఏళ్ళు ఉంటున్నాయి, చిన్న పాప. అవును, చాలా ఈ చిన్న. వేట కుక్కలు మనకి ఆ పులులు సింహాలు లేకపోయినా ఆ ఏరియాలో ఉమ్, ఈ వేట కుక్కలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్, రేస్ కుక్కలు, వేట కుక్కలు అంటారు. ఉమ్, అవి చాలా డేంజర్, అసలు పులులు సింహాల కంటే డేంజర్ అవి. ఓకే. అటువంటి బారిన పడ్డా మనం పాపం ఆ చిన్నపిల్ల కదా పాపం. ఉమ్, ఉమ్, అసలు నాకు ఈ మాట చెప్పాలంటే కూడా మనసు రావట్లేదు. కానీ ఉమ్, ప్రశ్న యొక్క ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, ప్రశ్న ధర్మం బట్టి చెప్తున్నాను. కానీ ఉమ్, వీళ్ళు ఏదైనా కొంచెం అటు సైడ్ వెతికితే కనుక సరిపోతుంది. ఇలా ఎవరైనా మిస్ అయినప్పుడు ఉమ్, శాస్త్రంలో ఏం చెప్తారంటే మనకి బలిపీఠం అని ఉంటుంది. ఇట్లా మనకి టెంపుల్స్ దగ్గర ఉంటాయి చూడండి, ఇలాగా అవును, ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. అవును, అవును గురువు గారు. పెరుగన్నము, మినుములు ఉమ్, ఈ రెండింటిని కలిపి ఒక ఇస్తరాకు మీద పెట్టి అక్కడ పెట్టి ఉమ్, జాడ తెలియాలి అని చెప్పి మొక్కుకుంటే తొందరగా జాడ పైకి పడుతుంది అన్నమాట. ఉమ్,
అది చెయ్యాలి. రెండవది అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః మంత్రం అది చేసుకోవాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తొందరగా జాడదు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ శ్రేయోభిలాషులు ఎవరైనా చేయొచ్చు ఆ పని. ఇది చేయాలి. కానీ మనందరం మాత్రం అమ్మాయి సేఫ్ గానే ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే మీరైనా నేనైనా, ఎందుకంటే ఆ తల్లి ఆవేదన తీరుతుందిగా, ఆ తల్లి ఆవేదన ఎలా తీరుతుంది, ఆ పాప వస్తేనే తీరుతుంది. ఆ పాప అనేది రాకపోతే 1000 కోట్లు ఇచ్చినా ఆ తల్లి ఆవేదన తీరదు కదమ్మా. అవును అవును గురువు గారు, అంతే కదా. అవును అవును. కాకపోతే ప్రశ్నలో మాత్రం ప్రమాద సంబంధమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోయింది పాప అనేటువంటి చూపిస్తుందమ్మా. అంటే గురుగారు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఆ పిల్లనికి నరకం చూపిస్తున్నారు, స్టిల్ బతికే ఉంది, బట్ చాలా ఎక్కువ టార్చర్ చేస్తున్నారు ఆ పిల్లని అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఏ రకంగా వర్తిస్తుంది అనుకోవాలి? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే చక్రంలో అయితే ప్రమాదంలోనే ఉందని వచ్చింది. సిచ్యువేషన్ అయితే ఎక్కడున్నా కూడా సీరియస్ గా అయితే ఎక్కడున్నా ప్రమాదంలోనే ఉంది. నన్ను అడిగితే ఇంకా మనం నోటితో కొన్ని మాటలు మాట్లాడకూడదు, నాకు మాట్లాడాలనిపించట్లేదు కూడా ఆ విషయంలో. నన్ను యాక్చువల్గా 2-3 ఛానళ్ళు అడిగితే కూడా నేను కొంచెం బయట ఉండడం వల్ల నేను రాలేకపోయాను అనమాట, వేరే పనుల్లో ఉండడం వల్ల. అయితే మీరు ఇప్పుడు ఫోన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ప్రశ్నాపరంగా అయితే అమ్మాయి యొక్క విషయంలో మనం బాధపడవలసిన విషయమే అది ప్రశ్నలో మాత్రం. కాకపోతే అందరం మనస్ఫూర్తిగా అమ్మవారిని, శివుని అనుకోండి, మీరు శివభక్తులు అనుకుంటారు కదా, మనం మాత్రం అమ్మాయి సేఫ్ గా ఏ ఇబ్బంది లేకుండా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కానీ ప్రశ్నలో మాత్రం అక్కడ రావట్లేదు. ఎందుకంటే మనిషి యొక్క సంకల్పానికి, మనిషి యొక్క కోరికని కూడా శివుడు ఒకసారి తీరుస్తాడు. ఈ ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిని బయటపడేయొచ్చుగా, చెప్పలేం కదమ్మా. కానీ ప్రశ్నాశాస్త్రం ఏం చెప్తుంది అంటే, తులాలగ్నం అయినప్పుడు చరలగ్నము అంటారు దీన్ని. అంటే చరలగ్నం అయినప్పుడు ఏంటంటే మనిషి ఒక దగ్గర ఉండకుండా కదులుతూ ఉంటారు అనమాట. రెండవది అది సహజమారక లగ్నం అంటారు. తులని న్యాచురల్ 7th అనమాట. సహజమారక లగ్నం చూసుకుంటేనేమో మనకి శుక్రుడు, లగ్నాధిపతి శుక్రుడు గురువుతో ఉన్నాడు వెళ్ళి. గురువుతో అంటే మంచి శుభగ్రహమే కదండి అంటారు. కానీ గురువు అక్కడ గురువు కుజుడి చేత చూడబడ్డము, గురువు మళ్ళీ శనిని చూడటము, ఈ కాంబినేషన్స్ అన్ని ఏర్పడ్డాయమ్మా. కాబట్టి మనం ఏంటంటే అప్రిషియేట్ చేయవలసిన అంశం ఏమిటంటే, ఎంతో మంది కృషి చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. పాపం అడవుల్లో తిరుగుతున్నారు, ఆ తోటలో తిరుగుతున్నారు. పాపం ఆ కుక్క గురించి ఏదైనా ప్రయత్నం చేశారు. అంతమంది అంటే మానవత్వం ఉంది అనిపిస్తుంది అలాంటివి చూసిన. అవును గురు, ఆ కుక్కని కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేశారు అంటే అది కూడా ఎవరో వాంటెడ్ గా చేశారు. ఆ కుక్క గురించి మీరు ఏమైనా చెప్పగలరా గురువు గారు? ఏం లేదమ్మా, కుక్క వాంటెడ్, కుక్కనెవరు చంపేయలేదమ్మా. కాకపోతే ఏంటంటే కుక్కలు సర్వసాధారణంగా ఎవరితో వేటితోనైనా పోరాడినప్పుడు ఏదైనా భయంకరమైన ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా కుక్కలకి. ఎట్లా అంటే అది ఆ పాప తన కళ్ళ ముందే ఇబ్బంది అయింది అనే విషయం ఆ పాప విషయంలో చూసి అది తట్టుకోలేక చచ్చిపోయింది. తన కళ్ళ ముందే జరిగింది కుక్క, ఎందుకంటే కుక్క తనతోనే ఉంది. అవును, 3 days గా యాజ్ పర్ ప్రశ్న పరంగా కూడా కుక్క తనతోనే ఉంది. పాపం నేను ఒక వీడియోలో కూడా చూసాను, వాళ్ళ తల్లిని ఏదో పట్టుకెళ్దామని చెప్పని పాపం ట్రై కూడా చేస్తే అంతమంది ఉండేసరి మళ్ళీ బెదిరి వెళ్ళిపోయింది. ఆ చున్నీ పట్టుకున్నప్పుడు వెళ్ళినా ఏమైనా మనకి దొరుకుండేది అక్కడ. బట్ నాకు నిజంగా అసలు అంటే 2-3 రోజులు చూస్తున్నాను కదా, అయ్యో ఏంటిది అమ్మాయి బాధ, తల్లేమో ఏడుస్తా ఉంది, వీళ్ళేమో పాపం విపరీతంగా గాలిస్తున్నారు డ్రోన్లని. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేదో కొన్ని వీడియోల్లో ఏదో చూసా, ఆయన కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. రకరకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఇంకా డిపార్ట్మెంట్ పని చేయట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి లేదు అన్నట్టుగా అనిపించింది నాకు అక్కడ. అంటే డిపార్ట్మెంట్ ఎంత సిన్సియర్ గా పనిచేస్తుంది అనే విషయం మనం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అరే నిజమే కదా, సిన్సియర్ గా పనిచేస్తున్నారే అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ప్రశ్న ఈజ్ నాట్ అంటే అక్కడెక్కడా కూడా ప్రశ్న అయితే పాజిటివ్ గా అయితే చూపించట్లేదమ్మా. మనం రావాలనే కోరుకుందాం మనస్ఫూర్తిగా. ప్రశ్న పరంగా అయితే ఏదో ప్రమాదకరమైన ఇది స్థితిలోనే పాప ఉంది అని చెప్పి, ప్రమాదకరమైన స్థితి మన చేతులు దాటిపోయిన స్థితిలోనే ఉంది ప్రశ్నలో అయితే. బట్ మనం ఏంటంటే మనం ఎంతైనా కూడా అంటే మనం కోరుకోవాలి కదా, అందరూ బాగుండాలనే కోరుకోవాలి. భావంతో ఉంటుంది మనకి సనాతన ధర్మం. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకోవాలి.
అందరూ అవును. బాగుండాలి, అందులో మనం ఉండాలంటుంటాం కాబట్టి అవును. ఇదమ్మా పరిస్థితి. అంటే ఇప్పుడు నిన్న రకరకాలుగా మనం న్యూస్ ఛానల్స్‌లో గూడా చాలామంది ఆస్ట్రాలజర్స్ మాట్లాడుతున్నారు. 350 ఉమ్, కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయింది. పాప సేఫ్‌గా ఉమ్, ఉంది. అక్కడికి వెళ్తే దొరుకుతదని ఒకరు జెప్తున్నారు. ఒకరేమో పాప ఉమ్. పక్కనే ఉంది. నడుచుకుంటా వెళ్తే గంట పడుతుంది. దేంట్లో అయినా వెళ్తే హాఫ్ అన్ అవర్ పడుతుందని ఒకరంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే హ్మ్. ఇంతకు ముందు గూడా మీరెన్నో ఇలా ప్రశ్న వేసుకొని చాలా విషయాలు మనం డిస్కస్ హ్మ్. జేసుకున్నాము. హ్మ్. మీరు చెప్పినవన్నీ నిజమయ్యాయి గాబట్టి, అసల ఈ పాప విషయంలో మీరేం చెప్తారు అని చెప్పి మీకు కాల్ చేయడం జరిగింది గురువుగారు. అలాగమ్మా, హ్మ్. అలాగమ్మా. ఓకే. ఓకే గురువుగారు. థాంక్ యూ. మంచిది తల్లి, హ్మ్. మంచిది. యెస్. చూసారు గదా! అండ్ ప్రముఖ ఆస్ట్రాలజర్స్ అయితే చాలామంది రకరకాలుగా ఎవరికి నచ్చిన ఇది వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. బట్ మనం ఎప్పుడు మాట్లాడే ఒక ఈ గురువుగారైతే ఆయన పాప చాలా డేంజర్ సిట్యుయేషన్‌లోనే ఉంది. ఒక 4 రోజులు సేఫ్‌గానే ఉంది. కానీ తర్వాత మన చేయి దాటిపోయిన సిట్యుయేషన్స్ అని చెప్తున్నారు. బట్ ఏది ఏమైనా గూడా ఆ కుటుంబ సభ్యులు బాధ మనం చూస్తున్నాము. కన్న తల్లి పడుతున్న ఆవేదన మనం చూస్తున్నాము. అంతమంది ఊరంతా గూడా కలిసి పనులు మానుకొని వాళ్ళందరూ గూడా ఎతుకుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గూడా మొక్కుకుంటున్నారు. అలానే ఆ పిల్లని చూస్తే అంత చిన్న పిల్ల ఎంత ఇన్నోసెంట్‌గా ఆ పిల్లని చూస్తేనే అసలు బాధ అనిపిస్తుంది. ఈరోజు దొరుకుతది, రేపు దొరుకుతది. ప్రతిరోజు గూడా అందరం దొరకాలని చెప్పే మనం కోరుకుంటూ వచ్చాము. అలానే ఇప్పుడు గూడా ఇంతమంది స్ట్రిక్ట్‌గా మళ్ళీ వెతుకుతున్నారు కాబట్టి ఉన్న ఒకే ఒక లాస్ట్ ఆప్షన్ ఆ పాప దొరకాలి అని చెప్పి అందరం దేవుడిని ప్రార్థించడం తప్ప, ఇంక మనం ఇంతకు మించి ఏమి ఎక్స్‌పెక్ట్ జేయలేము. ఏ న్యూస్ వినడానికి గూడా మనమే యాక్సెప్టెన్సీ మూడ్‌లో లేము. అలాంటిది ఆ పేరెంట్స్ గూడా ఆ పాపకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, గాయమైనా గూడా ఎవరు తట్టుకునే సిట్యుయేషన్‌లో అయితే ఎవరు లేరు. సో, ఈ ఈ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది గాబట్టి, అసలు ఆ పాప ఇంకెంత టైం పడుతుంది? అసలు ఆ పాప ఆచూకీ ఎప్పుడు తెలుస్తది? ఏంటి? అనేదైతే మనం వేచి అయితే చూడాలనమాట. సో, ఏది ఏమైనా గూడా మీరు, నేను అందరం కూడా పాప త్వరగా దొరకాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుందాం.